సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఊపు ఊపేశాడు. యూత్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్ లో బాగా వెనుకబడ్డాడు. ఇటీవల విజయ్ నటించిన కింగ్డమ్ మూవీ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ చేతిలో 2 సినిమాలున్నాయి. అయితే తాజాగా విజయ్ విక్రమ్ కాంబో సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. విక్రమ్ నితిన్ తో చేయాలి కదా, మరి విజయ్ తో మూవీ సెట్ అవ్వడం ఏంటి, అసలు ఏం జరిగింది? విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాజావారు రాణిగారు డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు రాహుల్ సంస్కృతంతో కూడా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ 2 సినిమాలతో పాటు ఓ కొత్త సినిమాకు విజయ్ ఓకే చెప్పాడట. అది ఎవరితో అంటే మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ తో అని తెలిసింది. అయితే విక్రమ్ ముందుగా నితిన్ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే నితిన్ నటించిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో మొత్తం మారిపోయింది. విక్రమ్ కే కుమార్ తో నితిన్ సినిమా ఆగిపోయిందట. అలాగే ఎల్లమ్మ సినిమా కూడా నితిన్ తో చేయడం లేదు. నితిన్ తో సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టు విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళిందట. ఈ కథ విని విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ లో విజయ్ టాక్సీవాలా అనే సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు విక్రమ్ తో విజయ్ మూవీ చేయబోతున్నాడు. మరి విజయ్ ని విక్రమ్ ఎలా చూపిస్తాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.